తెలుగుదేశం మహానాడు సందర్భంగా టీటీడీపీ ఇన్ఛార్జ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహన్ గారు మాట్లాడుతూ తెలంగాణ అనే పదం ఏ డిక్షనరీ లేదు అనే అస్తిత్వాన్ని దెబ్బతీసి ఒక మాటలు మాట్లాడిండు. నరసింహన్ గారు తెలంగాణ అనే ఒక పదం కాదు, తెలంగాణ అనేది 4 కోట్ల తెలంగాణ ప్రజల అస్తిత్వ ఆకాంక్షల పోరాట ప్రాంతం ఇది. తెలంగాణ అనే ప్రాంతాన్ని ఏం పోరాడిందో, తెలంగాణ అస్తిత్వం తెలియదు, చరిత్ర తెలియదు, కానీ డిక్షనరీ దీనికి ఏమర్థమవుతుంది? తెల్లాపూర్ శాసనంలోనే తెలంగాణ అనే పదాలు ఉన్నాయి కదా, నువ్వు చరిత్ర తెలియకుండా శాసనాలను అధ్యయనం చేయకుండా కేవలం డిక్షనరీ చదివి ఆంధ్ర నాయకుల మోచేది తాగుతూ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీయాలనుకుంటే తెలంగాణ విజయ సంఘం నుంచి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డ, వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల తెలంగాణ ప్రజలే నీకు సరైన గుణపాఠం నేర్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యులుగా తెలంగాణ అనే పదాన్ని ఇదే ఈ రోజు ఏదైతే టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడో తెలంగాణలో ఒకసారి సోయి తెచ్చుకో. తెలంగాణ అస్తిత్వాన్ని టీడీపీ మొదటి నుంచి దెబ్బతీసే కుట్ర చేసింది. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన పార్టీని ఇది. నువ్వు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతుంటే సోయి ఉండాలి. ఇప్పటికైనా వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి. లేని ఎడల తెలంగాణలో ఉన్న టీడీపీ ఆఫీసులన్నీ కూడా తెలంగాణ సంఘాలలో ముట్టడించేసి తీర్థమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన టీటీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ప్రస్తుతం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నర్సులు దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, తెలంగాణ అస్తిత్వ పోరాటం 6 దశాబ్దాల పాటు కొనసాగింది. అమరవీరుల త్యాగాన్ని కించపరిచేలాగా మాట్లాడినావు. తెలంగాణ పోరాట చరిత్ర తెలవని నీవు ఒక మైకుల ముందు ఆంధ్ర మోచేది లాగేందుకు కనీసం నీ మోకాళ్ళు మధ్య ఉండలేదో కానీ వాళ్ళ మోచేది లాగేందుకు ఆంధ్రలో మంగళగిరి సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తాం. సిగ్గు శరం ఉండాలి కదా, కనీసం తెలంగాణ చరిత్ర నీవు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎట్లా చెప్పిండో ఆ చంద్రబాబు సోయి ఉండాలి. ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే టీటీడీపీ ఆఫీసులన్నీ కూడా ముట్టడిస్తామని తెలంగాణ పిలుపుస్తున్నాం. జై తెలంగాణ.